ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 5వ అధ్యాయం 31వ వచనం నుండి 47 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని నేడలా నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరే ఒక్కడు కలడు. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను నొద్దకు పంపితిని. అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చాను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువ సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడండి. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో అని ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనం మూలయందు మీరు నిత్యజీవము కలదని తలంచుతూ వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. నేను మనుషుల వలన మహిమ పొందువాడును కాను. నేను మిమ్మును ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చినెడలా వానిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచుకుడి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. అతడు నన్ను గూర్చి వ్రాసిన గనుక మీరు మోషేను నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురని మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురని. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగములో యేసు ప్రభు వారి యొక్క సాక్ష్యము, యేసు ప్రభు గురించి యోహాను ఇచ్చిన సాక్ష్యం గురించి, అలాగే తండ్రి అయిన దేవుని యొక్క సాక్ష్యం గురించి అద్భుతమైన వివరణ మనం చూస్తున్నాం. యేసు ప్రభు అంటున్నారు, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకునేలా నా సాక్ష్యము సత్యము కాదు. నేను నా గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి రాలేదు. ఎందుకు అంటే నా గురించి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు మరొకరిని సిద్ధపరిచి ఉన్నాడు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరే ఒకడు కలడు. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. యేసు ప్రభు గురించి, యేసు కంటే ముందు వచ్చిన బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు కనుక ఎన్నో మార్లు యోహాను తన సాక్ష్యము ద్వారా లోకానికి వెలిగించే వెలుగు ఒకడున్నాడు, ఆయన యేసు ప్రభు అని తెలియచేస్తూ తన సాక్ష్యమును ఆయన యేసయ్య గురించి తెలియజేస్తూ వెళ్ళాడు. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు
రక్షింపబడవలెనని మాటలు చెప్పుచున్నాను. ఎంత క్లియర్గా యేసుప్రభు వారు తెలియచేస్తున్నాడు. యోహాను కూడా ఒక మనిషిగా వచ్చాడు. ఆయన చెప్పే సాక్ష్యము ఇక్కడ నేను వినట్లేదు, కానీ మీరు నమ్మడానికి, మీరు యేసు ప్రభును లేక నేను తండ్రి అయిన దేవుడి నుంచి వచ్చానని మీరు తెలుసుకోవడానికి నేను ఈ సాక్ష్యమును తెలియచేస్తున్నానని చెప్పి ప్రభు ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతను కూడా మనుషుడి కదా, అయినా మీరు నమ్మడానికని ఈ మాటలు మీకు తెలియచేస్తున్నానని యేసు ప్రభు వారు తెలియచేస్తూ, యోహాను గురించి యేసే ఇచ్చిన సాక్ష్యం చాలా గొప్ప అద్భుతంగా ఉంది. చూడండి, యోహాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతనిని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. బాప్తిస్మమిచ్చు యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని యేసుప్రభు వారు యోహాను గురించి అద్భుతమైన మాటను తెలియచేస్తూ, ఆయన సాక్ష్యం మీరు అంగీకరించలేదు, ఆయనతో మీరు ఉన్నారు కానీ ఆయన గ్రహించలేకపోయారు. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు అని ప్రభు చెప్తూ, అదేమనగా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చెనో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నది. యోహాను కేవలం సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయాడు. యోహాను కేవలము అనేక మందికి దైవ సంకల్పం గురించి మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ నేనైతే తండ్రి అయిన దేవుడు ఏ క్రియలు చేయడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడో ఆ క్రియలన్నీ కూడా నేను చేయడానికి వచ్చి ఉన్నానని చెప్పి ఆయన స్పష్టంగా ఇక్కడ ఆ విషయాన్ని తెలియచేస్తున్నాడు. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. యేసుప్రభు వారు జనసమూహానికి అంటున్నాడు, నన్ను పంపించిన తండ్రి ఆయన అద్భుతమైనటువంటి శక్తి గలవాడు. ఆయనను ఎవ్వరు ఎప్పుడు చూడలేదు, ఆయన స్వరము ఎవరు ఎప్పుడు వినలేదు. కానీ నేను నా తండ్రిని గురించి మీకు చెప్పడానికి వచ్చాను. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. అసలు యోహాను ఎవరు ఏమిటి అని పరిచయులు యేసును లేక యోహానును గురించి అడగడానికి వెళ్ళినప్పుడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చి తిని అని చెప్పి యోహాను ఇటీవలన యేసు ప్రభు వారి గురించి ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా ఆయన తెలియచేస్తూ ఉన్నారు. నేను మనుషుని వలన సాక్ష్యమును అంగీకరింపను. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇక మనం గమనించినప్పుడు 39 లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నవి. యేసుప్రభు వారు అక్కడున్న యూదులకు తెలియచేస్తున్నాడు, మీరందరూ లేఖనముల గురించి బాగా తరచుగా చదివి ధ్యానిస్తున్నారే. లేఖనములు అన్న వెంటనే అది మోసే రాసిన ధర్మశాస్త్ర గ్రంథం. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. మీరు లేఖనాలు పరిశోధిస్తున్నారు, చదువుతున్నారు, అది కూడా నా గురించి సాక్ష్యం ఇస్తుంది. అయితే కేవలం లేఖనములు చదివిస్తే మీకు జీవము కలుగుతుంది అని అనుకుంటున్నారు, కానీ జీవము కలిగించువాడు జీవాధిపతి అయిన యేసు. కనుక మీరు నా యొద్దకు రానొల్లకున్నారు. మీరు నా యొద్దకు వస్తే మీరు జీవము కలిగిన వారై ఉంటారు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. యేసు ప్రభువారు స్పష్టంగా ఈ మాట తెలియచేస్తున్నారు. మనుషులు మెప్పు కోరను,
మనుషులు నా గురించి పొగిడితే నేను ఆ పొగిడిదలకు నేను లోనవ్వను. ఈ రోజుల్లో అనేకమైన దేవి దేవతలు అని పుడుతున్నారని ప్రజలు పూజిస్తున్నారే, వారికి అనేక అర్పణాలు, అర్చనాలు, అనేకమైనటువంటి హోమములు కాలుస్తున్నారు. మనిషిగా పుట్టినప్పుడు కూడాను వారు దైవము అని చెప్పుకుంటున్నారు. కానీ సాక్షాత్తు దేవుడే మనిషిగా పుట్టినప్పుడు ఎంత గొప్ప మాట యేసుప్రభు తెలియజేశారంటే, మనిషి కుమారుడుగా పుట్టిన నేను మనుషుల చేత నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ మనుషులకు సేవ చేయడానికి వచ్చానన్నాడు. అందుకే మనుషుల వలన మహిమ నేను పొందువాడను కాను అని చెప్తూ, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఆనాటి ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నేటి ప్రజలకు కూడా సరిపోతుంది. చాలామంది దైవ భక్తి గలవారని బయటికి చెప్పుకుంటారు, కానీ దేవుని ప్రేమ వారిలో ఏం మాత్రము లేదు అని యేసయ్య స్వయంగా చెప్తా ఉన్నాడు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన యెడల వానిని అంగీకరించరు. లోకము యొక్క స్థితి ఎంత దౌర్భాగ్యం అంటే, దేవుని పేరట వచ్చి మాట్లాడుతున్న వానికి ఈరోజు గౌరవించరు. ఎవరైనా గనక తన గురించి తను గొప్పలు చెప్పి, బడాయిలు చెప్పి, రకరకాల విషయాల్లో ఆయన మోసపూరితమైన మాట చెప్పినప్పుడు నమ్మేస్తారు. ఆ వ్యక్తికి ఎంతో గౌరవిస్తారు. అందుకేసి అంటున్నాడు, నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, నన్ను అంగీకరించరు. కానీ మరొకడు కనుక తన పేరు చెప్పుకొని వస్తే, ఆయన మిమ్మల్ని మోసం చేయడానికి వస్తే మీరు ఆయనకి నమ్మేస్తారు. ఈరోజు మనుషుల యొక్క నైజం, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక, ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుతునని తలంతకుడి. యేసయ్య ఎంత క్లియర్గా చెప్తా ఉన్నాడు చూడండి. ఒకవేళ ఒక మనిషి గనుక దేవుని వలన మెప్పు పొందాలనుకుంటే ఆయనని ఎవరు అంగీకరించారు? యేసయ్య అంటున్నాడు, నేను అసలు అద్విత దేవుని వలన వచ్చి మెప్పు కోరక, ఒకవేళ ఎవరైనా గనుక తన వలన తను మెప్పు పొందాలని ఒకరికొరకొకరు మెచ్చుకుంటూ వస్తే మీరు వారికి నమ్ముతున్నారు. అయితే మీ మీద నేరం ఉంది. తండ్రి అయిన దేవుని పేరట వచ్చి మీకు సేవ చేస్తున్న వారికి నమ్మరు, కానీ మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడక్కడ మాటలు చెప్పిన వారికి మీరు నమ్ముతున్నారే, ఆ నేరము మీ మీద నిలిచి ఉంది. అయితే నేను మీకు నేరం మోపుతానని మీరు తలంచొద్దు అని ప్రభువారు తెలియచేస్తూ, మీరు ఆశ్రయించుతున్న మోసే మీ మీద నేరము మోపును, నేను నేరం మోపడం కాదు. మీరు ఏ మోసే అయితే మీకు గొప్పవాడు, ఏ వాక్యం అయితే గొప్పదని చెప్పి మోసే లేఖనాలు చదివి లేఖనాలను బట్టి మీరు పరిశోధించి మాట్లాడుతున్నారే, ఆ లేఖనాలే మీకు నేరారోపణ చేయబోతుంది. ఆ మోసే మీ మీద నేరారోపణ చేయబోతున్నాడు. ఎందుకు అంటే మీరు నన్ను ఆశ్రయించకుండా జీవిస్తున్నారు. మోసే అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోసెను నమ్మినట్లయితే నన్నును నమ్ముదురు. ఎస్, మోసే మహోన్నతుడైన అద్వితీయ దేవుని గురించి లేఖనాలు రాశారు, ధర్మశాస్త్రము రాశారు. ఒకవేళ గనుక మీరు మోసెను నమ్మితే, లేఖనాలు నమ్మితే, లేఖనాలు రాయబడిన యేసు లేక బోధకుడు అద్వితీయ దేవుని అద్వితీయ కుమారుడు నేనని మీరు నమ్ముదురు. మీరు ఒకవేళ గనుక లేఖనాలు నమ్మకపోయినప్పుడు, మోసెను నమ్మకపోయినప్పుడు నేను ఎలా మీరు నమ్మగలరు అని ప్రభు వారికి తెలియచేస్తూ, మీరతని లేఖనములను నమ్మని ఎడలా నా మాటలు ఎలాగుంటురు. దేవుడు మోసే ద్వారా చెప్పిన లేఖనాలు గనుక మీరు నమ్మకపోయినప్పుడు నా మాటలు ఎలా నమ్ముతారు? ఈరోజు ప్రపంచంలో అనేక జనసమూహములు గ్రంథాలు పరిశీలిస్తున్నారు. అన్ని గ్రంథాల్లో ప్రభు గురించి చెప్పబడుతుంది. గ్రంథాలన్నీ ఏకకంఠంగా యేసు ప్రభు వారి దైవత్వం గురించి బోధిస్తుంటే
గ్రంథాలను పట్టుకొని దీన్ని బట్టి మేము బ్రతికేస్తాం, ఇదే మాకు నీతి సూత్రం అనుకుంటున్నారే కానీ యేసును నమ్మడానికి ముందుకు రావట్లేదు. సో చాలా జటిలమైన సమస్య. ఆ గ్రంథాలు రాయించింది దేవుడే. ఆ గ్రంథాలు రాయబడిన వాడు మన దగ్గరికి రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసు. గ్రంథాల్లో ఉన్న మాటలు నమ్మినప్పుడు యేసుని నమ్మాలి. యేసుని నమ్మినప్పుడు ఆయన చెప్పిన మాటలు మనం కనుక రండి ఈ సమయంలో దేవునిలో మనము ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ లేఖనాలు గ్రహించి మేము తెలుసుకునేలాగున ఆ మనోనేత్రములు తెరిచి మనం గ్రహించే కృప దయచేయనని ప్రార్థించి, పరమ తండ్రి మీకు వందనాలు. ఈ దినము మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు బోధించిన అమూల్యమైన సత్యవాక్కు కొరకు స్తోత్రాలు. పరమ తండ్రిని దేవుని యొద్ద నుంచి వచ్చిన వారు మా ప్రభువైన యేసుక్రీస్తు అని నమ్మి విశ్వసించినట్లు ప్రతి ఒక్కరి మనోనేత్రములు తెరువమని మిమ్మల్ని ప్రార్థిస్తాం. మీ యొక్క కృప కరుణ కటాక్షం ప్రతి బిడ్డల జీవితానికి దయచేయమని వేడుకొనుతున్నాం. సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని యేసు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.